దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. 40 డేస్ జర్నీ విత్ జీసస్లో 5వ వారంలో డాక్టర్ స్టాన్లీ స్మిత్ గారి ద్వారా నీ పిలుపులో కొనసాగడం ఎలా అనే అంశాలను, మరికొన్ని విషయాలను ధ్యానిద్దాం. పిలువబడిన తర్వాత, రక్షింపబడిన తర్వాత ఆయన పిలిచిన పిలుపును బట్టి మనం ఎలా కొనసాగాలి అనేదే ఈరోజు సబ్జెక్ట్ అన్నమాట. సో ఇక్కడ ముఖ్యమైనవి 2 ఉన్నాయి. ఒకటి, దేవుడు మనల్ని పిలిచిన తర్వాత మనం అంగీకరించిన తర్వాత, గాస్పెల్ అనేది ప్రీచ్ చేయబడిన తర్వాత, ప్రకటింపబడిన తర్వాత ప్రతి ఒక్కరికి ఫ్రీ హార్ట్ ఉందన్నమాట అండి. గాడ్ గేవ్ దెమ్ అ ఫ్రీ విల్. స్వార్థ ఉంది. రక్షింపబడాలి, నేను పాపిని అని గుర్తించిన ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్రీ విల్ ని రిడెంప్టివ్ విల్ తోని యాక్సెప్ట్ చేయగలిగితే, దేవుని యొక్క విమోచన పథకాన్ని మనం గాని అంగీకరించగలిగితే వారు రక్షింపబడతారు. సో పిలిపే ఏం చేసిందంటే, స్వార్థ పిలిపే, దేవుని పిలిపే ఏం చేసిందంటే మనల్ని అందరినీ రక్షింపజేసింది. సో రక్షించిన వాడు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఆ పిలుపులో కొనసాగాలన్నమాట. ఇది మధ్యలో డ్రాప్ అవడానికి అవకాశం లేదు. మధ్యలో మీరు చూసారా, బీటెక్ చదువుతున్నప్పుడు కానీ, డిగ్రీ చదువుతున్నప్పుడు కానీ, ఇంటర్ చదువుతున్నప్పుడు కానీ, ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు మధ్యలో డిస్కంటిన్యూడ్ అండి అంటారు. సో ఇది మధ్యలో డిస్కంటిన్యూ చేసే అవకాశం లేని పిలుపు అన్నమాట. ఒకసారి నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసేవాడు ఆయన రాజ్యానికి పాత్రుడు కాదు. సో పిలుపులో నిలబడడం అంటే, ఒకసారి సువార్తను అంగీకరించిన ఒక వ్యక్తి మరి ఎన్నడూ మరలా వెనక్కి తిరిగి చూడలేని పరిస్థితి. సో దిస్ వాజ్ ఎ లైఫ్ టైం కాల్ అన్నమాట. ఈ పిలుపుని విడిచి మరలా వెనక్కి తిరిగి చూసే అవకాశం లేనిది. ఓకే, సో ఇప్పుడు ఆ పిలుపులో, ఇంత గొప్ప దేవుని పిలుపులో ఒక వ్యక్తి కొనసాగడం ఎలా కొనసాగగలడు అనేది మనం చూడబోతున్నాం అన్నమాట. అయితే ముందుగా థియలాజికల్ గా మొత్తం ఈ రోజు కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. అంటే ఎలా అంటే, థియలాజికల్ గా మనం చూస్తూ ఉన్నప్పుడు మొత్తం సబ్జెక్ట్ అంతా ఈరోజు చూద్దాం దేవుని చిత్తం అయితే. తర్వాత మనం కొన్ని లైఫ్ ఎగ్జాంపుల్స్, కొన్ని ప్రాముఖ్యమైన కొంతమందిని మనం ఎంపిక చేసుకొని వారి లైఫ్ నుంచి వారు పిలుపులో ఎలా కొనసాగబడ్డారు అనేది మనం దేవుని చిత్తం అయితే మరుసటి దినమును మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మొత్తం సబ్జెక్ట్ అంతా మనం ఈ రోజు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దామండి. సో మొదటిగా ఈ రోజు మనం ఆలోచించేది ఏంటంటే, ప్రాముఖ్యమైన 3 విషయాలు ఆలోచన చేయబోతున్నాం అన్నమాట అండి. నీ పిలుపులో కొనసాగుట ఎలా అనే ఈ టాపిక్ లో ఈ రోజు మనం చూసేది ప్రాముఖ్యమైన 3 విషయాలు చూస్తాం. నెంబర్ 1 ఏంటంటే, దేవుని పిలుపు అనగా ఏమిటి, అసలు పిలుపు అంటే ఏంటి, వాట్ ఈస్ గాడ్స్ కాల్. రెండోది, దేవుడు ఒక వ్యక్తిని ఎలా పిలుస్తాడు, హౌ డస్ గాడ్ కాల్ అ పర్సన్. అంటే నేను అంటుంది ఏంటంటే, ఒక వ్యక్తిలో ఏమి చూసి దేవుడు పిలుస్తాడు, అదనమాట. ఒకటి, పిలుపు అంటే ఏంటి. 2, దేవుడు ఒక వ్యక్తిని ఎలా పిలుస్తాడు అంటే ఆ వ్యక్తిలో ఎలాంటి క్వాలిటీస్ చూసి పిలుస్తాడు. 3వది ఏంటంటే, పిలుపు యొక్క వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ గాడ్స్ కాల్ అన్నమాట. సో ఇది ఈ రోజు మనం చూడబోతుంది. అయితే ముందుగా అసలు పిలుపు అంటే ఏంటి, వాట్ ఈస్ గాడ్స్ కాల్, అది ఒకసారి మనం చూడండి. ఒక 5 డెఫినేషన్స్ ఇస్తాను చూడండి. నెంబర్ 1 ఏంటంటే, దేవుని పిలుపు అంటే అర్థం ఏంటంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ రక్షణ చూడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ సాల్వేషన్ గురించి ఈ ఫస్ట్ డెఫినేషన్ మనం ఆలోచన చేద్దాం. ఇదేంటంటే, గాడ్స్ కాల్ ఈజ్ ఎ డివైన్ ఇన్విటేషన్. ఓకే, ఇన్విటేషన్, ఇది దేవుని ఆహ్వానం. దేవుని పిలుపు అనేది ఆయన ఆహ్వానం. దేనికి అంటే, రక్షణకు, విమోచనకు, శాశ్వతమైన నిత్య జీవమునకు గల దేవుని ఆహ్వానమే దేవుని పిలుపు అంటారు. మనం కింద మనం చూసినప్పుడు కొన్ని రిఫరెన్సెస్ ఉంటాయి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తను అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన. సో అక్కడ వచనం మనం చదివినప్పుడు, ఎస్, గాడ్ ఈస్ ఇన్వైటింగ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరిని దేవుడు ఇన్వైట్ చేస్తున్నాడు. లోకముని ఎంతో ప్రేమిస్తున్నాడు. సో దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. సో ఇట్స్ ఎ గ్రేటెస్ట్ డివైన్ ఇన్విటేషన్ అన్నమాట. దేనికి అంటే, ఫర్ సాల్వేషన్, ఫర్ రిడెంప్షన్ అండ్ ఫర్ ఇటర్నల్ లైఫ్ అన్నమాట. సో సాల్వేషన్ ని దృష్టిలో పెట్టుకొని దేవుని పిలుపు యొక్క డెఫినేషన్ ఇదనమాట.
రక్షణ, విమోచన మరియు శాశ్వతమైన లేదా నిత్య జీవమునకు గల దేవుని ఆహ్వానమే దేవుని పిలుపు అంటారు అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ఫస్ట్ డెఫినేషన్. సాల్వేషన్ ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అక్కడ డివైన్ ఇన్విటేషన్ అనే మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ఫస్ట్ డెఫినేషన్. ఇక రెండో డెఫినేషన్ ఏంటంటే చూడండి, డిసైపుల్షిప్ ని అంటే శిష్యత్వాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు డెఫినేషన్ ఇంకొకటి రాయొచ్చు. ఎలా అంటే దేవుని పిలుపు అంటే అర్థం ఏంటంటే గాడ్స్ కాల్ ఈస్ టు ఎక్స్ప్రెస్ ఒబీడియన్స్, సరెండర్. ఓకే, మన యొక్క విధేయత, మన యొక్క సమర్పణ, ప్రభువుకి మనల్ని మనం కనుపరుచుకోవడమే దేవుని పిలుపు అన్నమాట. సో గాడ్స్ కాల్ ఈస్ టు ఎక్స్ప్రెస్ ఒబీడియన్స్, ఎక్స్ప్రెస్ సరెండర్ నేచర్ అన్నమాట. అందుకనే చూడండి, తనని తాను దేవుని మాటకు విధేయత చూపుట మరియు సమర్పించుకొనుటే దేవుని పిలుపు అంటారన్నమాట. సో అక్కడ చాలా ఇంపార్టెంట్ టు ఎక్స్ప్రెస్ అది. సో శిష్యత్వంలో కావలసింది ఏదంటే విధేయత. దేవుని పిలుపు శిష్యత్వాన్ని బట్టి మనం ఒకవేళ ఆలోచన చేయగలిగితే విధేయత, ఆయన మాటకు విధేయత, ఆయన ఆజ్ఞకు విధేయత, ఆయన పిలుపుకు విధేయత అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ డెఫినేషన్ నెంబర్ 2. ఫస్ట్ వన్ వచ్చి సాల్వేషన్ బట్టి, సెకండ్ వన్ వచ్చి డిసైపుల్షిప్ ని బట్టి అంటే శిష్యత్వాన్ని బట్టి మనం దేవుని పిలుపును అర్థం చేసుకోవచ్చు. ఇక మూడోది పనిని బట్టి, దేవుడు మనకు అప్పగించిన పనిని బట్టి, వర్క్ ని బట్టి మనం ఒకవేళ ఆలోచన చేయగలిగితే గాడ్స్ కాల్ ఈజ్ అన్ అసైన్మెంట్ ఫర్ హిస్ మినిస్ట్రీ అన్నమాట. తన ప్రత్యేకమైన పని లేదా పరిచర్య కొరకు ఒకరిని నియమించుటే దేవుని పిలుపు. మనం చూస్తున్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని బోధకులు గాను, కొందరిని హెచ్చరించేవారి గాను, ఇలా వారందరినీ ప్రభువు నియమిస్తున్నాడు. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరు క్రీస్తు యొక్క శరీరంలో, అవయవంలో, సంఘములో ఉన్నతమైన తన పనిని చేయడానికి వారందరినీ ఏర్పాటు చేశాడు అన్నమాట. సంఘము క్షేమాభివృద్ధి అవ్వడానికి, విశ్వాసమందు వాళ్ళు బలపరచబడడానికి. సో పని అప్పగింపబడుతుంది అనమాట. సో అసైనింగ్ ఎ వర్క్ ఫర్ హిస్ మినిస్ట్రీ, గాడ్స్ కాల్ ఈజ్ అన్ అసైన్మెంట్ అన్నమాట. పని కొరకు ఒకరిని నియమించడమే దేవుని పిలుపు అన్నమాట. సో మొదటిగా మనం సాల్వేషన్ ని దృష్టిలో పెట్టుకుని దేవుని పిలుపు అర్థమైంది. రెండోది డిసైపుల్షిప్ ని దృష్టిలో పెట్టుకుంటే దేవుని పిలుపు అర్థం అవుతుంది. మూడోది పనిని బట్టి దేవుని పిలుపు అర్థం అవుతుంది అన్నమాట. సో గాడ్స్ కాల్ ఈజ్ అన్ అసైన్మెంట్ అన్నమాట. ఇక ఫోర్త్ డెఫినేషన్ చూద్దాం. చూడండి, రిపెంటెన్స్ ని దృష్టిలో పెట్టుకొని దేవుని పిలుపు మనకు అర్థం అవుతుంది. ద కాన్సెప్ట్ ఆఫ్ రిపెంటెన్స్ మనం ఆలోచన చేస్తే, ఒకడు మారు మనస్సు పొంది రూపాంతరము చెందుటకు పిలువబడిన పిలిపే దేవుని పిలుపు అన్నమాట. అంటే అక్కడ చూడండి, ఆ బ్రాకెట్ లో తెలుగులో రాసిన ఏంటంటే రూపాంతరము చెందుటకు అంటే ఆధ్యాత్మిక వృద్ధి, అంటే స్పిరిచువల్ గ్రోత్ కొరకు, అలాగనే స్పిరిచువల్ మెచ్యూరిటీ కొరకు ఒక వ్యక్తి రూపాంతరం పొందడానికి గల పిలువబడిన పిలుపే దేవుని పిలుపు అన్నమాట. అది. సో ఒకడు మారు మనసు పొందుతాడు, మారు మనసు పొంది అలా అక్కడ ఉండిపోడు. ఇప్పుడు ఒక విషయం చూడండి, ఈ రోజు ఫస్ట్ స్టాండర్డ్ లో జాయిన్ అయిన బాబు అలా ఫస్ట్ స్టాండర్డ్ లో ఉండిపోడు. తన ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత తను ప్రమోట్ అవుతాడు నెక్స్ట్ క్లాస్ కి. సో విశ్వాసంలో కూడా ఒక క్రైస్తవుని యొక్క స్టేజ్ అలాంటిదే. ఒకసారి మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత, సంఘంలో చేర్చబడిన తరువాత ఆ వ్యక్తి అలానే ఉండిపోడు. ఆ వ్యక్తి ఆధ్యాత్మికమైన వృద్ధి కలుగుతాడు అన్నమాట. ఆధ్యాత్మికంగా అతను పరిపక్వతలోనికి వస్తాడు, పరిపూర్ణత సాధిస్తాడు. క్రీస్తులో తనకున్న సంపూర్ణ స్థితి, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన ఆ సంపూర్ణతలోనికి అతను కొనసాగింపబడతాడు అన్నమాట. సో కాబట్టి మారు మనసు పొందినాడు అక్కడే ఆగిపోడు. మారు మనసు పొంది సంఘంలోకి వచ్చిన వ్యక్తి దినదినము క్రీస్తు కొరకు అతడు పని చేస్తాడు, దినదినము అతడు రూపాంతరం చెందుతాడు, దినదినము అతడు ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతాడు.
అతడు చివరికి వచ్చేసరికి పరిపక్వతపు స్థితిలోనికి వెళ్తాడన్నమాట. సంపూర్ణుడవుతాడు. అతనిలోని 1% కూడా ఎలాంటి అవిధేయత క్రియలు అతనిలో కనిపించవు. ఓకే, ఈ మధ్యలో డౌన్స్ ఉంటాయి, అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, ఫాల్స్ ఉంటాయి, రైజెస్ ఉంటాయి. కానీ అతను ఒకానొక టైంకి వచ్చేసరికి మరి ఎన్నడూ వెనుక తిరిగి చూడలేని ఆ విశ్వాసంలోనికి అతను కొనసాగింపబడతాడు అనమాట. ఓకే, సో వి ఆల్ ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ పాపపు లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది నేటికి మన మీద పడవచ్చు. కానీ రూపాంతరము ఆ చెందే అంటే పరిపక్వత స్థితిలోనికి అతను నడుస్తున్న సమయంలో అతను ఇక లోకాన్ని చూడడానికి అతను ఇక కంప్లీట్ గా దైవికమైన మార్గాన్ని మాత్రం అతను అనుసరిస్తూ ఉంటాడు. అతను నష్టపోయినా సరే, అతను ఓడిపోతున్నా సరే దేవుణ్ణే వెంబడిస్తా వస్తాడు అనమాట. సో ఇదే రిపెంటెన్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక దేవుని పిలుపు ఆలోచించగలిగితే ఇదేనా. ఒకడు మారు మనసు పొంది రూపాంతరము చెందుటకు పిలువబడిన పిలిపే దేవుని పిలుపు అన్నమాట. ఓకే, ప్రభు వారు వచ్చారు. ఆయనకంటే జస్ట్ బిఫోర్ బాప్టిజం ఇచ్చి యోహాను వచ్చి ఆయన ప్రకటిస్తాడు. ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు రాజ్య సువార్త ప్రారంభమైందే మారు మనస్సుకు సంబంధించిన ప్రకటనతో. వాళ్ళు పరిచర్య మొదలు పెడుతున్నప్పుడు వాళ్ళు ఏమని ప్రకటించారంటే, ముందు బాప్టిజం ఇచ్చి యోహాను మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని చెప్తూ వచ్చారు. యేసు ప్రభు వారు వచ్చారు, ఆయన పరిచర్య ప్రారంభించేస్తున్నప్పుడు ఆయన కూడా సేమ్ మెసేజ్ ఆయన కూడా చెప్తూ వచ్చారండి. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యపు సమీపించి ఉన్నది. సో దట్ వాస్ అన్ ఎక్స్ట్రాడినరీ కాల్ అన్నమాట. ఎ కాల్ టు రిపెంట్, ఎ కాల్ టు రిపెంట్. సో మారు మనస్సు పొందండి అనేది గొప్పదైన దైవికమైన పిలుపు. అది అక్కడితో ఉండిపోద్దు. మారు మనస్సు పొంది మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి అని మనకి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అదే మారు మనస్సు తగిన ఫలము ఫలించడం అనేది కూడా పిలిపే. అదే రూపాంతరము చెందుటకు, ఆధ్యాత్మికమైన వృద్ధి, ఆధ్యాత్మికమైన పరిపూర్ణత చెందడానికి. ఓకే, సో మారు మనసు పొందండి అనేది పిలుపు. మారు మనసు పొందిన తర్వాత దానికి తగిన ఫలములు ఫలించండి అనేది కూడా దేవుని పిలిపే అన్నమాట. సో మనం 4 విధాలుగా దేవుని పిలుపును ఆలోచన చేసాం. మొదటిది సాల్వేషన్ ని దృష్టిలో పెట్టుకొని మనం చూసాం. రెండోది ఒబీడియన్స్, డిసిప్లిన్ ని మనం డిసైపుల్షిప్ ని మనం దృష్టిలో పెట్టుకొని మనం చూసాం. ఆ తర్వాత పనిని దృష్టిలో పెట్టుకొని మనం దేవుని పిలుపును ఆలోచన చేసాం. ఆ తర్వాత రిపెంటెన్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం దేవుని పిలుపును ఆలోచన చేస్తాం. ఓకే, సో దేవుని పిలుపు అంటే ఇదేనండి. ఇంకా మనం ముందుకు చూద్దాం. 5వది పర్సనల్ రిలేషన్షిప్ ని దృష్టిలో పెట్టుకొని దేవుని పిలుపును మనం అర్థం చేసుకోవచ్చు. పర్సనల్ రిలేషన్షిప్ ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది ఉన్నది. మనకి దేవునికి గల పర్సనల్ రిలేషన్షిప్ కోసం దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అన్నమాట. ఇక్కడ చూడండి, దేవునితో వ్యక్తిగత మరియు సన్నిహిత సంబంధము మరియు సహవాసం కలిగి ఉండుటకు గల ఆహ్వానమే దేవుని పిలుపు అంటారు అన్నమాట. నీకు దేవునితో వ్యక్తిగతమైనటువంటి గొప్పదైన సంబంధం, సహవాసం, వెరీ ఇంటిమేట్ రిలేషన్షిప్ అన్నమాట. చాలా దగ్గర సహవాసం, అన్యోన్యమైన సహవాసం నీకు దేవునికి, మనకి దేవునికి. సో అట్టి గొప్పదైన అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండడానికి పిలువబడిన పిలుపే, ఆ ఆహ్వానమే దేవుని పిలుపు అంటారు అన్నమాట. సో పర్సనల్ రిలేషన్షిప్ దేవునితో మెయింటైన్ చేయడానికి పిలిచిన పిలుపునే దేవుని పిలుపు అంటారన్నమాట. సో టుడే గాడ్ ఈస్ కాలింగ్ ఎవ్రీవన్, అందరినీ పిలుస్తున్నాడు. మనం ప్రకటన గ్రంథం 3:20 చదివినప్పుడు ఆయన బలవంతంగా వచ్చేయగలడండి మన హృదయాల్లోనికి, బలవంతంగా వచ్చేయగలడు మన జీవితాల్లోనికి. కానీ ఆయన మన హృదయం అనబడిన తలుపులు బయటే నిలబడి ఈస్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ అవర్ హార్ట్. మీరు 5వ అధ్యాయం చదివితే, మనం 5వ అధ్యాయం చదివాం అనుకోండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ఎవరు ఓపెన్ చేయలేకపోతున్నారట ఆ గ్రంథాన్ని. ఆ ముద్రలో వేయబడిన గ్రంథాన్ని ఎవరు ఓపెన్ చేయలేకపోతున్నారట. ఇది చూసిన యోహాను ఆయన ఏడుస్తున్నాడు అన్నమాట. అయ్యో ఏంటి, ఎవరు ఓపెన్ చేయలేకపోతున్నారు ఏంటి అని.
ఆ టైంలో ఆ పెద్దల్లో ఒకడు అన్నాడు, ఏమని అన్నారంటే, ఏడవద్దు, ఆ గ్రంథములను విప్పుటకు యోధా గోత్రపు సింహమైన వాడికి అధికారము కలదు అంటాడు అన్నమాట. అంటే ఎవరు ఓపెన్ చేయలేని గ్రంథాలనైనా ఆయన ఓపెన్ చేస్తున్నాడు, కానీ ఎవరికి అధికారం లేనంత గొప్పదైన అధికారం ఆయనకు ఉంది. సో ఆయన వచ్చి మన హృదయాల్లో దూరిపోగలడు, వచ్చేయగలడు బలవంతంగా. బట్ గాడ్ ఈస్ గివింగ్ us a free will to accept his invitation అన్నమాట. ఆయన అందుకే మన హృదయం అనబడిన తలుపులో వెలుపటే నిలబడి ఈజ్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ అవర్ హార్ట్. ఆయన బయట నుంచి తలుపు కొడుతున్నాడు అన్నమాట అండి, మన హృదయపు తలుపులు. ఆయన బలవంతంగా వచ్చేయగలడు. ఎందుకు రావట్లేదంటే, గాడ్ డస్ వాంట్ ఎ వెరీ పర్సనల్ రిలేషన్షిప్ నీతో, వ్యక్తిగతంగా. బలవంతంగా వద్దు, బలవంతంగా కాదు, ఆయనతో సన్నిహిత సంబంధం కావాలి, సన్నిహితమైన సహవాసం కావాలి. దాని కొరకు గల ఆహ్వానమునే దేవుని పిలుపు అంటారు అన్నమాట. సో టు హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ us, God is knocking the doors of our heart today, daily. సో అక్కడ రాశాను చూడండి అన్నమాట, God's call is a personal and intimate invitation to relationship and fellowship with him అదనమాట. సో ఇలా మనం ఒక 5 డెఫినేషన్స్ మనం ఆలోచన చేసాం. సో ఇది దేవుని పిలుపు అంటే, దేవుని పిలుపు యొక్క నిర్వచనాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇంతవరకు అసలు దేవుని పిలుపు అంటే ఏంటో చూసాం కదా. నౌ వాట్ వి ఆర్ గోయింగ్ టు సీ ఇస్, దేవుని పిలుపు అనగా ఏంటి కాదు, వాట్ ఈస్ నాట్ గాడ్స్ కాల్. దేవుని పిలుపు అంటే ఏం కాదో కూడా మనకు అర్థం కావాలన్నమాట. దేవుని పిలుపు ఏం కాదు అంటే, మొదటిగా చూడండి, వ్యక్తిగత లాభము, అధికారము లేదా గుర్తింపును ఆశించుట దేవుని పిలుపు కాదండి. ఓకే, సో సెల్ఫిష్ అంబిషన్స్ అనేది దేవుని పిలుపు కాదండి. ఒక వ్యక్తిగత లాభం కోసం గాని, అధికారం కోసం గాని, గుర్తింపు కోసం గాని దేవుని పిలుపుని మిస్యూజ్ చేసుకున్నారనుకుంటే అది దేవుని పిలుపు కానే కాదండి. వ్యక్తిగత గుర్తింపును ఆశించడం అనేది దేవుని పిలుపు కాదు. అందుకోసం కాదు దేవుడు పిలుస్తున్నది. God is calling everyone to repent, everyone to have a personal relationship. అందుకోసం దేవుడు పిలుస్తున్నాడు, నాట్ ఫర్ సెల్ఫిష్ అంబిషన్స్ కోసం కాదు. సో అందుకోసం పిలవట్లేదు దేవుడిని, అందుకోసం కాదు. ఓకే, సో నెక్స్ట్ మనం చూడండి, సెల్ఫిష్ అంబిషన్స్ కోసం దేవుని పిలుపు కాదు. రెండోది, సిన్ఫుల్ డిజైర్స్, పాపపు కోరికలు లేదా ప్రలోభాలకు లొంగిపోవడం దేవుని పిలుపు కాదు. ఇక్కడ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్. పాపపు కోరికలు మరియు ప్రలోభాలకు లొంగిపోవడం అనేది దేవుని పిలుపు కాదు. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఆదాము అవ్వలకు దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు, మీరు ఈ తోట చెట్ల ఫలంలో దేనిని తినండి, కానీ మంచి చెట్ల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం తినద్దు. సో ఇట్స్ ఎ కమాండ్ అన్నమాట, ఇట్స్ ఎ కాల్ ఫర్ ఒబీడియన్స్. ఓకే, సో దేవుడు వాళ్ళని విధేయత చూడాలనుకున్నాడు. దేవుడు వారికి ఒక గొప్పదైన ఆజ్ఞ ఇచ్చాడు అన్నమాట, మీరు ఈ పండు తినకూడదు. ఇప్పుడు దేవుడు ఏంటంటే, వారు ఆ పాపపు కోరికల్లో పడిపోవాలి. సో హ్యావింగ్ ద సిన్ఫుల్ డిజైర్స్ ని వాళ్ళు తమ హృదయాల్లోకి ఇన్వైట్ చేయాలనే దేవుని ఉద్దేశం కాదు. సో అది కాదు దేవుని పిలుపు. జీవం కలిగి ఉండమనేది దేవుని పిలుపు అన్నమాట. జీవవృక్ష ఫలాలను తింటే నువ్వు జీవం కలిగి ఉంటావు. సో గాడ్స్ కాల్ ఏంటంటే, నువ్వు జీవవృక్ష ఫలాలు తిను, అప్పుడు నువ్వు జీవం కలిగి ఉంటావు. సో దేవుని పిలుపు ఏం చెప్తుంది, నువ్వు జీవం కలిగి ఉండు అని చెప్తుంది. సో గాడ్స్ కాల్ దేన్ని చెప్పట్లేదు, దేనికి కోసం పిలవట్లేదు అంటే, నువ్వు మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలాన్ని తినద్దు అనేదానికి దేవుని పిలుపు అనమాట. అంటే తినద్దు అనేది దేవుని పిలుపు, నువ్వు జీవవృక్ష ఫలం తిను అనేది దేవుని పిలుపు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు దేవుని పిలుపుగా ఉన్నదాన్ని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. వారికి సీరియస్నెస్ అర్థం కాలేదన్నమాట. ఒకవేళ ఈ పండు తినేస్తే అక్కడ ఉన్నది ఏమనంటే, అది చూడడానికి చాలా రమ్యమైనదిగా ఉన్నదట, ఆహారం మంచిదిగా కనిపించిందంట, తినగానే దేవతల వల్లే అయిపోతాం అనుకున్నారనమాట. సో నేత్రాశ, శరీరాశ, జీవపడం
సో ద సిన్ఫుల్ డిజైర్స్ ఏం చేసిందంటే వాళ్ళని ఈడ్చుకెళ్ళిపోయింది అనమాట అండి ఆ రోజు. సో సాతాను పెట్టిన ప్రలోభాలకు లొంగిపోయారు. అది దేవుని పిలుపు కాదు, మనకు అర్థం కావాలన్నమాట. సో టుడే వి నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గాడ్స్ కాల్. ఈ రోజు సాతానుడు కూడా సేమ్ అలానే పిలుస్తున్నాడు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు దేవుడు చెప్పిన దానికి సాతానుడు చెప్పిన దానికి. దేవుడు చెప్పిన దానికి జస్ట్ నాట్ కలుపుతాడు అంతే, నో అనేది కలుపుతాడు, లేదా ఎస్ అనేది కలుపుతాడు. అంటే వాక్యానికి ఒకటి కలుపుతాడు, లేదా వాక్యానికి ఒకటి తీసేస్తాడు, లేదా వాక్యానికి మార్చేస్తాడు. మూడిట్లో ఏదైనా చేయగలడు. వాక్యం చెప్పినట్టుగానే అనిపిస్తుంది మనకి, దేవుడు చెప్పినట్టుగానే అనిపిస్తుంది, దేవుడి పిలుపులానే అనిపిస్తుంది. కానీ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ మనకు ఒక విషయం చెప్తున్నాను. ఇఫ్ యూ డస్ హ్యావ్ ఎ గుడ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ గాడ్స్ కాల్ అండ్ సాటన్స్ కాల్. సింపుల్ గా అర్థమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది. ఇది సాతానుడి పిలుపు, ఇది సాతానుడి మాట అని మనకు అర్థమైపోతుంది. సో సిన్ఫుల్ డిజైర్స్ ని దృష్టిలో పెట్టుకుంటే ఇది మనకు అర్థమవుతుంది, ఇది దేవుని పిలుపు కాదు. మీరు అక్కడ చూడండి, గెహజీ ఎవరు? ఎలీషా శిష్యుడైన గెహజీ. అతను ఈ సిరియా రాజుకి ఉన్న సేనాధిపతి నయమాను. ఆ నయమాన్ దగ్గరికి వెళ్ళి ఇతను ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాడు గెహజీ. ఓకే, సో అక్కడ ఆలోచించినప్పుడు ఇట్స్ ఎ కాల్ టు బికమ్ రిచ్. అతను గొప్ప ఆస్తిపరుడు అవ్వడానికి ఇట్స్ ఎ కాల్ ఫర్ గెహజీ అన్నమాట. ఇప్పుడు దేవుని పిలుపు కాదు అది, అది సాతానుడి యొక్క సిన్ఫుల్ డిజైర్స్ ని, ఆ టెంప్టేషన్స్ ని దేవునికి దూరంగా అయిపోయేలా చేశాడు అన్నమాట. అది ఆ ధనాన్ని సంపాదించుకోవడానికి అక్కడ ముందడుగు వేసాడు. హీ వాజ్ లాస్ట్ దట్ డే. అసలు యాక్చువల్లీ ఏలియా దగ్గర గొప్ప శిష్యుడు ఎలీషా. ఏలియా చేసిన దానికి 2 అంతలు చేశాడండి ఎలీషా. ఇప్పుడు ఎలీషా చేసిన దానికి 2 అంతలు చేయాలి. ఎవరు చేయాలి? గెహజీ చేయాలి. కానీ అది అవ్వలేదు. ఎందుకో తెలుసండి? జస్ట్ బికాస్ ఆఫ్ ద వెరీ సేమ్ థింగ్. ఇక్కడ పాపపు కోరికలు లేదా ప్రలోభాలకు లొంగిపోయాడు. సో ద సిన్ఫుల్ డిజైర్స్ ఆయనని ఈడ్చుకుపోయింది అనమాట. సో దిస్ ఈస్ నాట్ గాడ్స్ కాల్. ఇప్పుడు 3వ చూడండి. ప్రైడ్ అండ్ ఆరోగెన్స్ అనేది దేవుని పిలుపు కాదు. గర్వము మరియు అహంకారంతో తనను తాను హెచ్చించుకొనుట దేవుని పిలుపు కాదు. ఓకే, సో నెక్స్ట్ వన్. ఇది చాలా ఇంపార్టెంట్. గాడ్స్ కాల్ ఈజ్ నాట్ ఫర్ డెత్ అండ్ డిస్ట్రక్షన్. మరణము మరియు నాశనము కొరకు దేవుని పిలుపు కాదు. ఇది మనకు అర్థం కావాలన్నమాట. ఏ వ్యక్తి కూడా నశించిపోవాలని, ఏ వ్యక్తి కూడా మరణం చెందాలని, ఏ వ్యక్తి కూడా పాడైపోవాలని దేవుని పిలుపు ఎప్పటికీ ఉండదు. డెత్ అండ్ డిస్ట్రక్షన్, దీనికి ఆథర్ ఎవరు అంటే సాతానుడే ఆథర్ దీనికి. ఎందుకంటే సాతానుడు ఆదాము అవ్వలు మోసపరిచిన తరువాతే స్టార్ట్ అయింది సిక్నెస్, సఫరింగ్, సిన్, డెత్. అప్పుడే మొదలైందండి. ఓకే, సో దేవుడు దీనికి ఆథర్ కాదు ఎప్పటికీ. డెత్ కి, డిస్ట్రక్షన్ కి ఎప్పుడు దేవుడు ఆథర్ కాదు, ఆయన కర్త కాడు. అయితే గుర్తుంచుకోవాలి, ఎవరైతే పాపం చేస్తారో అప్పుడు ఈ డెత్, డిస్ట్రక్షన్ వాళ్ళ మీదకి తీర్పు రూపంలో వస్తుందని అప్పుడు. ఓకే, సో బికాస్ దేవుడు న్యాయవంతుడు, దేవుడు నీతిమంతుడు. గాడ్ ఈజ్ జస్ట్ అండ్ గాడ్ ఈజ్ రైచియస్. కాబట్టి పాపము యొక్క పర్యవసానమైన ఆ శాపమే నాశన రూపంలో, మరణ రూపంలో వచ్చిందనమాట అండి మానవుడికి. కానీ దేవుని పిలుపు మరణానికి, శాపానికి, నాశనానికి మాత్రం కానే కాదు. అతడు శాశ్వత కాలం జీవించాలనేదే దేవుని ఉద్దేశం అన్నమాట. సో దిస్ ఈస్ నాట్ గాడ్స్ కాల్. డెత్ అండ్ డిస్ట్రక్షన్ ఈజ్ నాట్ గాడ్స్ కాల్. సో ఇక్కడికి మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది. ఓకే, ఏంటంటే దేవుని పిలుపు అంటే ఏంటి, దేవుని పిలుపు ఏంటి కాదో కూడా మనకు అర్థం అవుతుంది. వాట్ ఈస్ గాడ్స్ కాల్ అండ్ వాట్ ఈస్ నాట్ గాడ్స్ కాల్ అనేది మనకు అర్థం అవుతుంది.
సో ఇప్పుడు మనం ఇంకా క్లియర్ గా మనం దేవుని పిలుపుని మనం అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది అన్నమాట. ఓకే, సో వీఆర్ గోయింగ్ ఇన్ టు ది సెకండ్ పార్ట్ ఆఫ్ అవర్ లెసన్. ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని ఎలా పిలుస్తారు, దేన్ని చూసి, ఒక వ్యక్తిలో ఏమి చూసి ఒక వ్యక్తిని దేవుడు పిలుస్తాడు. తన పని కొరకు అవ్వచ్చు, తన పరిచర్య కొరకు అవ్వచ్చు, దేవునికి ఉన్న బిగ్గెస్ట్ ప్లాన్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి, దాన్ని అకంప్లిష్ చేయడానికి, దేవుని యొక్క పనిని ప్యాషనేట్ గా తీసుకొని దాన్ని అంగీకరించగలిగే మనస్సుని దేవుడు ఎలాంటి వారిని చూస్తాడు అనేది చూద్దాం అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం దేవుని పిలుపు అంటే ఏంటో మనకు అర్థమైంది, దేవుని పిలుపు ఏం కాదో కూడా మనకు అర్థమైంది. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఎలా పిలుస్తాడు, ఏం చూసి పిలుస్తాడు అనేది మనం చూద్దాం. ఫస్ట్ దేవుడు ఫ్యామిలీ చూడండి, ఫ్యామిలీని చూడ దేవుడు. అతను ఏ గోత్రంలో నుంచి వచ్చాడు, అతడు ఏ వంశానికి సంబంధించినాడు, దేవుడు అది చూడండి. God does not see family, but God does see your faith. నీ విశ్వాసమును చూసి దేవుడు నిన్ను పిలుస్తాడు. నీ విశ్వాసమును చూసి దేవుడు నిన్ను పిలుస్తాడు. ఓకే, దేవుడు సౌలు మహారాజుని ఎంపిక చేసుకుంటున్నప్పుడు బెన్యామీను చాలా చిన్న గోత్రం, ఆ సమయానికి 12 గోత్రాలైన ఇజ్రాయేలీల మొత్తం రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుడు సౌలు మహారాజుని ఎంపిక చేసుకున్నాడు. దేని బట్టి తెలుసా? విశ్వాసమును బట్టి. ఆ తర్వాత అతడు పాడైపోయాడు, తర్వాత దేవునికి దూరం అయిపోయాడు. కానీ దేవుడు చూసింది దావీదుని. దేవుడు మరలా అక్కడ ఫ్యామిలీని చూడలేదు, దేవుడు మరలా దావీదు విశ్వాసాన్ని చూశాడు. ఓకే, సో గాడ్ నెవర్ సీస్ ఫ్యామిలీ, బట్ గాడ్ డస్ సీ యువర్ ఫెయిత్. నీ విశ్వాసమును చూసి నేను పిలుస్తాడు. ఓకే, సో మొదటిది ఫ్యామిలీని బట్టి కాదు, విశ్వాసమును బట్టి అని మనకు అర్థమవుతుంది. సో రెండో చూడండి, దేవుడు మన బ్యాక్గ్రౌండ్ చూడడు, దేవుడు మన గ్రౌండ్ వర్క్ చూస్తాడు. నువ్వు ప్రభు కోసం నువ్వు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నావు అనే మనస్సును చూస్తాడు. మనం ఒకవేళ చూస్తే ఎజ్రా గ్రంథాన్ని చదివామనుకోండి, ఆయన ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడో మనకు కనిపిస్తుందండి. ఇన్ ఆర్డర్ టు లీడ్ ఆ జ్యూస్ ని, ఆ యూదుల్ని నడిపించడానికి ఎంతగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడో మనకు కనిపిస్తుందండి. ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఆయన తన యూదుల్ని ఎలా నడిపించాడో కనిపిస్తుందండి. బ్యాక్గ్రౌండ్ వర్క్ అన్నమాట. సో గాడ్ డస్ నాట్ సీ బ్యాక్గ్రౌండ్, బట్ గాడ్ డస్ సీ గ్రౌండ్ వర్క్. ఎంత గ్రౌండ్ వర్క్ చేశాడో కనిపిస్తుంది. నెక్స్ట్, దేవుడు అందాన్ని చూడడం. దేవుడు అందంగా ఉన్నాడా, లేకపోతే వైట్ గా ఉన్నాడా, లేకపోతే బ్లాక్ గా ఉన్నాడా, దేవునికి కలర్ డిస్క్రిమినేషన్స్ లేవు. ఓకే, సో గాడ్ డస్ నాట్ చూస్ ఎ పర్సన్ బై బ్యూటీ బట్ బై డ్యూటీ. దేవుడు ఇచ్చిన పని మీద, అతని పని మీద, దేవుని మీద అతనికి ఎంత కాన్సన్ట్రేషన్ ఉన్నదో ఆ హార్ట్ ని చూస్తాడనమాట. ఓకే, సో నెక్స్ట్ చూడండి, అడు దేవుడు హైట్స్ ని చూడడు, దేవుడు హార్ట్స్ ని చూస్తాడు. దేవుడు ఎంత ఎత్తున్నాడో చూడడు, ఎంత గొప్ప మనసు ఉన్నదో చూస్తాడు, గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నదో చూస్తాడు. ఓకే, అది నెక్స్ట్. దేవుడు ఎంత బరువు ఉన్నాడో చూడడానికి. గాడ్ డస్ నాట్ కాల్ బై వన్స్ వెయిట్. ఎంత వెయిట్ ఉన్నాడు, ఎంత బరువు ఉన్నాడో అని చూడాలి. ఎంత ఎదురు చూస్తున్నాడో చూస్తాడన్నమాట. వెయిటింగ్ హార్ట్ ని చూస్తాడు. ఎదురు చూసే తత్వాన్ని దేవుడు ఎంపిక చేసుకుంటాడు. ఇది మనం చూసినప్పుడు యెహెజ్కేలు దగ్గర మనకి ఇది కనిపిస్తుందండి. అందరూ బబులోను చెరలో ఉంటారండి. ఆ చెరలో ఉన్నప్పుడు మా జీవితాలు ఇంతేనా, మేము యెరూషలేములో యూదయలో ఉండేవారం కదా, దేవుని మందిరం దగ్గర మేము ఆరాధన చేసుకునేవారం కదా, దేవుడు మాకు తోడు కదా, అయినా సరే ఏంటి మా జీవితాలు ఇలా అయిపోయాయి, అయినా సరే ఏంటి మేము మాది కాని దేశంలో వచ్చి మేము ఇలా ఒంటరి వారిగా ఉండిపోయాం, అసలు దేవుడు మాకు తోడుగా వస్తాడా, అసలు దేవుడు
నడిపిస్తాడా, మరలా మమ్మల్ని వెనక్కి నడిపిస్తాడా అని చాలా ఎదురు చూస్తున్నాడు అనమాట దేవునికి. అప్పుడు దేవుని యొక్క ఉనికి ఆయనకి ప్రత్యక్షం అవుతుందా. ఎదురు చూసే హృదయం కలిగిన వాడికి దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఎదురు చూపులు చూసే హృదయానికి దేవుడు పిలుపునిస్తాడు. ఎస్, ఆ రోజు యెహెజ్కేలు ఎంత బరువును బట్టి కాదు దేవుడు పిలిచేది, ఎదురు చూసే వాడిని పిలుస్తాడండి దేవుడు. ఎదురు చూపు కలిగిన వాడిని దేవుడు పిలుస్తాడు. ఓకే, సో చూడండి, నెక్స్ట్ దేవుడు ఆ రక్తాన్ని బట్టి కాదు, నాట్ బై బ్లడ్ బట్ బై బిహేవియర్, అతని యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు ఒక వ్యక్తిని పిలుస్తాడండి. నెక్స్ట్ క్యాస్ట్ బట్టి కాదండి, దేని బట్టి పిలుస్తాడంటే క్యారెక్టర్ ని బట్టి పిలుస్తాడండి. క్యాస్ట్ ని బట్టి కాదండి, ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వన్, దేవుడిలో పార్షియాలిటీ లేదండి. దేవుడికి పార్షియాలిటీ లేదు. దేవుడు ఏం చూస్తాడో తెలుసా? నీ తలాంతుల్ని చూస్తాడు, నీ స్కిల్ ని చూస్తాడు, నీ టాలెంట్ ని చూస్తాడు, నీ కష్టపడే తత్వాన్ని చూస్తాడు. ఇదంతటిని చూసి దేవుడు నిన్ను పిలుస్తాడు. ఎస్ ఎస్, ఒకటి గుర్తుంచుకోవాలి, దేవుడికి కావలిస్తే, దేవుడు పిలవాలనుకుంటే రాయిలతో కూడా దేవుడు పనిని చేయించుకోగలడు. బట్ దేవుడికి కావలసింది మనుషులమైన మనం. సో రిమెంబర్ వన్ థింగ్, this is not because of our greatness, but this is because of God's grace. ఇక్కడ మన గొప్పతనం కాదు, దేవుని యొక్క కృపను బట్టి ఇది మనం పొందుకున్నాం దేవుని పిలుపుని. ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్స్ గ్రేస్. మీరు గలతీ పత్రిక ఒకసారి చదివితే మనకి అక్కడ చాలా అద్భుతంగా అర్థమవుతుందండి. మీరు ఒకసారి పర్సనల్ గా కూర్చొని గలతీ పత్రికని చదివితే ఫస్ట్ దానికి 6 చాప్టర్స్ ఉంటాయండి. అందులో మొదటి 2 అధ్యాయాలు ఏముంటాయంటే గాస్పల్ అన్నమాట. సువార్త ఎలా వచ్చింది, సువార్త ఎలా ప్రకటింపబడుతుంది, అది ఎవరెవరి ద్వారా వచ్చింది, అది ఎలాంటి పరిస్థితుల్లో వచ్చింది అనేది మొదటి 2 అధ్యాయాలు అన్నమాట. గాస్పల్ ఒక మనిషి దగ్గర రావడానికి కారణం ఏంటంటే గ్రేస్ అన్నమాట. అది 3-4 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. సో గాస్పల్ వచ్చింది దేని బట్టి అంటే దేవుని గ్రేస్ ని బట్టి. ఓకే, దేవుని కృపను బట్టి వచ్చిన గాస్పల్ ని వినిన వాడు ఏం చేస్తాడు అంటే దాన్ని అంగీకరించి ఎదుగుతాడు. సో 5-6 అధ్యాయాలు గ్రోత్ అన్నమాట. సో గ్రోత్. సో మొదటిది గాస్పల్, 2 గాస్పల్ రావడానికి కారణం దేవుని గ్రేస్. సో దేవుని గ్రేస్ ని బట్టి, దేవుని కృపను బట్టి ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి ఎదుగుతాడు. దట్ ఈస్ గ్రోత్ అన్నమాట. సో దేవుని పిలుపు సువార్త రూపంలో మన దగ్గరికి వచ్చింది. ఆ సువార్త రూపంలో మన దగ్గరికి దేవుని పిలుపు రావడం గల కారణం ఏంటంటే దేవుని కృప. దేవుని కృపను బట్టి వినిన సువార్త, పిలువబడిన పిలుపును అంగీకరించిన వాడు అతడు ఆధ్యాత్మికంగా. సో ఇదే ఆ లైన్ అన్నమాట. సో దిస్ ఈస్ ద లైన్. ఓకే, సో దేవుడు మనల్ని అందరినీ ఈ విధంగా చూసి మనల్ని తన కోసం మనల్ని నియమించుకుంటాడు, మనల్ని పిలుస్తూ ఉంటాడు. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం. మొదటిగా మనం ఏం చూస్తామంటే పిలుపు అంటే ఏంటో చూస్తాం. రెండోది గాడ్స్ కాల్ అంటే ఎలా పిలుస్తాడు, ఏం చూసి పిలుస్తాడు అనేది మనం చూస్తాం. ఇప్పుడు మూడోది చూద్దాం. ఇది పిలుపు యొక్క వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ గాడ్స్ కాల్. క్లాసిఫికేషన్ ఆఫ్ గాడ్స్ కాల్ చూడండి. ఇక్కడ 3 విధాలుగా మనం దాన్ని విభజించవచ్చు. దేవుని పిలుపుని 3 విధాలుగా. మొదటిది ఏంటంటే యూనివర్సల్ కాల్, అందరినీ పిలుస్తాడు, అందరికీ, అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఉద్దేశించి ఆ మాట మనం చూస్తాం. సో దట్స్ గాడ్స్ యూనివర్సల్ కాల్. రెండోది ఏంటంటే పర్సనల్ కాల్. దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకుంటూ ఒక వ్యక్తి ద్వారా తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. సో ఇట్స్ ఎ పర్సనల్ కాల్. మూడోది ఇక్కడ మనం ఉన్నాం అన్నమాట అండి ఈరోజు, ఆన్ గోయింగ్ కాల్. ఆన్ గోయింగ్ కాల్ అంటే కంటిన్యూ కాల్. ఈరోజు మనం ఈ పాయింట్ మనం ఎక్కువ ఎంఫసైజ్ చేస్తాం, ద థర్డ్ పాయింట్. ఓకే, సో ముందుకెళ్దాం. సో ఫస్ట్ వన్ చూడండి, యూనివర్సల్ కాల్, సార్వత్రిక పిలుపు. అందరినీ దేవుడు పిలుస్తున్నాడు అండి. అది రిడెంప్టివ్ కాల్ అంటాం మనం దాన్ని.
లేదా సాల్వేషన్ కాల్ అంటాం. విమోచన పిలుపు. విమోచింపబడడానికి దేవుడు పిలుస్తున్నాడు, రక్షింపబడడానికి దేవుడు పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు అంటే సువార్త రూపంలో పిలుస్తున్నాడు, వాక్య రూపంలో పిలుస్తున్నాడు. ఓకే, సో సువార్తను బట్టి, దేవుని యొక్క రాజ్య సువార్తను బట్టి మనందరూ పిలువబడుతున్నాం అన్నమాట. ఈ పాపపు లోకంలో నుంచి మరణ పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని, మనలందరినీ జీవంలోకి నడిపించడానికి వచ్చిన పిలిపే ఈ రక్షణ పిలుపు అన్నమాట. సో గాడ్ ఈస్ కాలింగ్ ఎవ్రీవన్. ఓకే, సో దేవుని పిలుపు అందరికీ వస్తుంది. ఈ రోజున మనం చూసినప్పుడు, మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి పడి ఉండినప్పుడు దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనల్ని అందరినీ పిలుస్తున్నాడు అన్నమాట. ఓకే, సో ఇది యూనివర్సల్ కాల్. ఇక రెండోది పర్సనల్ కాల్, వ్యక్తిగత పిలుపు. వ్యక్తిగత పిలుపు ఓల్డ్ టెస్టమెంట్ లో ఒకసారి చూస్తే మనకి ఇక్కడ ఈ విషయాలు కనిపిస్తాయి. ఒకటి, ప్యాట్రియార్కల్ ఏజ్ అంటే పితరుల కాలంలో దేవుడు ఆయా ప్రజలను ఎంపిక చేసుకుంటూ దేవుడు తన పిలుపుని నడిపించాడు. ఎలా అంటే దేవుడు నోవాహును పిలిచాడు, వాడగట్టమని. దేవుడు అబ్రహాం పిలిచాడు, దా నిన్ను బట్టి భూలోకం యొక్క సమస్త వంశములు ఆశీర్వదిస్తాను రా అని దేవుడు పిలిచాడు. ఆ తర్వాత అదే పిలుపుని ఇస్సాకుతో, యాకోబులతో దేవుడు కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత దేవుడు మోషేని పిలిచాడు. ఓకే, అది లీడర్షిప్ ఏజ్. ఓకే, సో లీడర్షిప్ ఏజ్ లో దేవుడు మోషేని పిలిచాడు, యెహోషువని పిలిచాడు. ఆ తర్వాత కొంతమంది పెద్దలను పిలిచాడు, వాళ్ళ ద్వారా అది జరిగింది. ఆ పెద్దల సమయం 50 సంవత్సరాలు ఉంటుంది సుమారుగా, పెద్దల పరిపాలన. యెహోషువ నుంచి న్యాయాధిపతుల మధ్యలో సుమారు ఒక 50 years ఉంటుంది. అక్కడ పెద్దలు పరిపాలిస్తారు. ఆ తర్వాత జడ్జెస్ ఏజ్, న్యాయాధిపతుల కాలంలో మనం చూసినప్పుడు దేవుడు అక్కడ న్యాయాధిపతులను పిలుచుకున్నాడు, వాళ్ళందరినీ విమోచించడానికి, రక్షణ దయచేయడానికి. ఆ తర్వాత వర్షిప్ చేయడానికి, వర్షిప్ ని నడిపించడానికి, వర్షిప్ ని నిర్వహించడానికి దేవుడు యాజకులను పిలుచుకున్నాడు, ప్రధాన యాజకులను పిలిచాడు, లేవీని పిలిచాడు తన పని కోసం. సో రిగార్డింగ్ వర్షిప్, సో గాడ్ కాల్డ్ లెవిట్స్, గాడ్ కాల్డ్ ప్రీస్ట్స్ అండ్ హై ప్రీస్ట్స్, అదనమాట. తర్వాత కింగ్షిప్ ఏజ్ లో అంటే రాజుల కాలంలో చూసినప్పుడు అక్కడ దేవుడు ఆయా పరిస్థితులు, ఆయా రాజుల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. ఆ తర్వాత ప్రాఫెటిక్ ఏజ్, ఈ రాజులు పరిపాలిస్తున్న సమయంలోనే దేవుడు ప్రవక్తల్ని ఏర్పాటు చేశాడు, దీర్ఘదర్శులను ఏర్పాటు చేశాడు. సో ప్రాఫెటిక్ ఏజ్ దేవుడు పిలుచుకున్నాడు. వెన్ యు విల్ సీ ఆమోస్ చరిత్ర మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆమోస్ లో మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది, ఆయన ప్రవక్త కాదు, ప్రవక్తల్లో శిష్యుడు కాదు, ఆయన సామాన్యుడు. తెకోవ ప్రాంతానికి సంబంధించిన, అంటే యోధా ప్రాంతానికి సంబంధించినాడు. కానీ ఆయన ఎక్కడ పంపిస్తాడంటే ఇజ్రాయేల్ రాజ్యానికి వెళ్ళమంటాడు, అక్కడికి వెళ్ళి సువార్త చెప్పమంటాడు, అక్కడికి వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పమంటాడు. సో ప్రాఫిటిక్ ఏజ్, దేవుడు పిలుపు చూడండి, ఆయనకి అసలు దాని గురించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, కానీ దేవుడు ఆయన పిలిచిన పిలుపు ఎలాంటిదంటే పిలుపులోనే ఎక్స్పీరియన్స్ ఉంది. రిమెంబర్ దిస్, గాడ్ ఈజ్ ఆల్ ఇనఫ్, గాడ్ ఈజ్ ఆల్ ఇనఫ్. గుర్తుంచుకోవాలండి మన మనసులో. ఓకే, సో ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇది దేవుని పిలుపు వ్యక్తిగతంగా. న్యూ టెస్ట్మెంట్ కి వచ్చిన తర్వాత దేవుడు అపోస్తలులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఎర్లీ చర్చ్ లేదా క్రిస్టియన్ ఏజ్, ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో మనం చూసినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది విశ్వాసులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు, వారిని పిలుచుకున్నాడు, వారి ద్వారా స్వార్థను ప్రకటింపజేశాడు. టుడే ప్రెసెంట్ క్రిస్టియన్ ఏజ్ 2025 లో గాడ్ ఈస్ కాలింగ్ యూ మై ఫ్రెండ్. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, వ్యక్తిగతంగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు తన వాక్యం ద్వారా. ఇప్పుడు నీ పిలుపుని బట్టి మనం ఎలా కొనసాగాలి, ఏం చేస్తూ కొనసాగాలి అనేది మనం ఈ నెక్స్ట్ కాన్సెప్ట్ అన్నమాట. దట్ ఈస్ ఆన్ గోయింగ్ కాల్. ఇదే మన మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఆన్ గోయింగ్ కాల్, ఆన్ గోయింగ్ కాల్, ఇట్స్ ఎ కంటిన్యూడ్ కాల్. దేవుడు ప్రతి రోజు నిన్ను పిలుస్తున్నాడు. ఇది మరణించినంత వరకు ఇది కొనసాగుతుంది, మరణించినంత వరకు. ఇక్కడ చూడండి, మొదటగా రక్షణ పొందుకున్న తర్వాత ఇట్స్ కంటిన్యూడ్ శాంటిఫికేషన్ కాల్. మొదటిది పరిశుద్ధతను కొనసాగించే పిలుపు, పరిశుద్ధతను కొనసాగించే పిలుపు ఇది. ఇక్కడ మనం ఒక వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదివినప్పుడు అక్కడ పరిశుద్ధపరచబడిన వారికి, పరిశుద్ధతను కొనసాగించు వారికి, మనకి ఆ మాట కనబడుతుంది.
ఓకే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, పరిశుద్ధతను కొనసాగించుటకు పిలువబడిన వారు. అంటే ఎస్ యు ఆర్ కాల్డ్ టు లివ్ హోలీ, ఎస్ యు ఆర్ కాల్డ్ టు లివ్ కంటిన్యూడ్ శాంటిఫికేషన్ అన్నమాట. పరిశుద్ధతను కొనసాగించే పిలుపిది, ఆన్ గోయింగ్ కాల్. రెండోది సేవ మరియు పరిచర్యను గూర్చిన పిలుపు. పరిశుద్ధతను కొనసాగిస్తూ మన పిలుపులో కొనసాగలం. మనకు అర్థమవుతుంది కదండి, పిలుపులో కొనసాగుట ఎలా, అదే కదా టాపిక్. పరిశుద్ధంగా జీవిస్తూ మన పిలుపును కొనసాగించాలి, అది. రెండోది సేవా పరిచర్య చేస్తూ దేవుని పిలుపుని కొనసాగించాలి. 3 శిష్యులను తయారు చేస్తూ మన పిలుపులో కొనసాగబడాలి. ఇక చివరికి వచ్చేసరికి అంతిమ పిలుపు మనం పిలిచేస్తాడు, బాబు నీ దినములు పూర్తయ్యాయి, నీ దినములు సమాప్తమై ఉన్నాయి, నా దగ్గరికి వచ్చిందన్న అంటాడు. అంతే, ఇక్కడ ఎంత సంపాదించినా ఏం చేసినా మొత్తం తట్ట బొట్ట అంతా సర్దేసి బకెట్ తనియాలి, అంతే. అంటే అదే మన మరణపు పిలుపు, అదే అంతిమ పిలుపు, అదే. ఓకే, సో లెట్ us see one by one. కొంచెం జాగ్రత్తగా వినండి ఇవన్నీ. సో కంటిన్యూడ్ శాంటిఫికేషన్ కాల్ ని మనం ఇప్పుడు చూద్దాం. ఇది 2 భాగాలు అన్నమాట. ఒకటి పర్సనల్ హోలీనెస్, 2 స్పిరిచువల్ గ్రోత్. ఈ కంటిన్యూడ్ శాంటిఫికేషన్ కాల్, పరిశుద్ధతను కొనసాగించే ఈ పిలుపు 2 విధాలుగా ఉంటదండి. ఒకటి వ్యక్తిగత పవిత్రతను కలిగి ఉంటూ మనం దేవుని పిలుపులో కొనసాగలం. మళ్ళీ చెప్తాను, వ్యక్తిగత పవిత్రత కలిగి ఉంటూ మనం దేవుని పిలుపులో కొనసాగగలం. రెండోది దినదినము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ మనం దేవుని పిలుపులో కొనసాగగలం. ఈ 2 విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఫస్ట్ వన్, ఈ పర్సనల్ హోలీనెస్ చూడండి. పర్సనల్ హోలీనెస్ లో 4 విషయాలు పెట్టారు. మొదటిగా ప్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ, పవిత్రత మరియు సమగ్రతతో జీవించడం. అక్కడ చూసినప్పుడు మొదటి దశలోనికీ పత్రికలో ప్రాబ్లం ఏంటంటే, విశ్వాసులు ఉన్నారట, విశ్వాసుల్లో జారత్వం అనే ఒక భయంకరమైన పరిస్థితులు ఉన్నాయట. ఓకే, సో ఇక్కడ పౌలు ఏం చెప్తారంటే, వాళ్ళకి ఉత్తరం రాస్తూ, పత్రిక రాస్తూ, మై డియర్ ఫ్రెండ్స్, మనం జారత్వానికి చాలా దూరంగా ఉండాలి, అది దైవ లక్షణం కాదు, అది దేవుని చిత్తం కాదు, అది చాలా భయంకరమైనది, దానివల్ల వచ్చే పర్యవసానాలు చాలా భయంకరమైనవి అని చెప్తాడు అనమాట. అంటే పాల్ వాంట్స్ టు మేక్ దెమ్ హోలీ, లివ్ హోలీ. ఎందుకు అంటే నీ పిలుపును బట్టి ఆ పిలుపులో కొనసాగబడాలంటే మనకు కావలసింది ఏంటంటే పవిత్ర జీవితం, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన నటక, పరిశుద్ధమైనటువంటి క్రియలు. ఈ పరిశుద్ధమైన జీవితమే ఏం చేస్తదంటే మన పిలుపులో కొనసాగేలా చేస్తుంది. మన పిలుపులో కొనసాగేలా చేసేదే మన పవిత్ర జీవితం అని. టుడే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వీఆర్ లివింగ్ ఇన్ 2025. ఈ రోజు పరిశుద్ధంగా జీవించడం ఇట్స్ ఎ బిగ్గెస్ట్ టాస్క్ అండి. ఎవరితో మాట్లాడినా అపవిత్రమైన మాటలు, ఎవరితో మాట్లాడినా బూతులు, ఏ ఏ ఏ ఏ ఛానల్ చూడండి, లేకపోతే ఏ ఏ అడ్వర్టైజ్మెంట్ చూడండి, ఎక్కడ ఉన్న హోర్డింగ్ చూడండి, ఎక్కడ ఉన్న పోస్టర్ చూడండి, ప్రతి దగ్గర ఈ అపవిత్రమైన ఆ మాటలు గాని, అపవిత్రమైన చిత్రాలు గాని ఇవే మనకు కనబడతాయి. సో దిస్ ఈజ్ అ బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఏంటంటే అపవిత్రమైన ప్రపంచంలో మనం పవిత్రంగా జీవించడం. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ పిలుపు కొనసాగించాలి అంటే పరిశుద్ధంగా జీవించు. రెండోది ఏంటంటే విధేయత మరియు సమర్పణ గల జీవితం. విధేయత మరియు సమర్పణ గల జీవితం అంటే. మూడోది ఏంటంటే విశ్వాసం మరియు పట్టుదల. పరిస్థితులు ఎలా వస్తున్నాయంటే, దేవుణ్ణి నమ్మితే కొడతాం అనే పరిస్థితులు వస్తాయండి. ప్రభు పేరు చెప్తే తంతం అనే పరిస్థితులు వస్తాయండి. అప్పుడు నీకు కావాల్సింది ఏదో తెలుసా? నీ విశ్వాసం. ప్రభు విషయంలో నువ్వు వెనుక తిరిగని తత్వం. విశ్వాసం కావాలి, విశ్వాసంతో నిలబడాలి, పట్టుదల. నువ్వు ఏదైనా ప్రార్థనా పూర్వకంగా దేవుని దగ్గర విన్నపం చేస్తే కావలసింది పట్టుదల.
పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదలతో అడగడం. పర్సీవరెన్స్ అంటారంటే మనం పొందుకున్నంత వరకు, పొందుకోవాలనుకున్నది పొందుకున్నంత వరకు దేవుని సన్నిధిలో అడగడం. అది పొందుకున్నంత వరకు ఆ పర్సీవరెన్స్, పట్టుదలతో అడగాలన్నమాట. పట్టుదలతో నిలబడాలి, శ్వాసలో నిలబడాలి. ఓకే, వెనుక తిరగని తత్వం కావాలని ప్రభు అన్న మాట ఎప్పుడు మర్చిపోద్దు. నాగటి మీద చేపెట్టావు, వెనక్కి తట్టు చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాదు. రిమెంబర్ దిస్ వర్డ్ మై ఫ్రెండ్ టుడే ఇన్ దిస్ ఎర్లీ మార్నింగ్. ఫెయిత్ఫుల్నెస్ అండ్ పర్సీవరెన్స్. 4వది ఏంటంటే, ప్రతిరోజు నువ్వు చేసే నీ వ్యక్తిగతమైన ఆరాధన, నువ్వు పరిశుద్ధతను కొనసాగించే పిలుపులోకి వెళ్తా ఉంటావు. ఆ పరిశుద్ధతను కొనసాగిస్తూ వెళ్ళిపోతావు. నువ్వు చేసే ఆరాధన బట్టి నువ్వు నీ పిలుపులో కొనసాగబడగలవు. నువ్వు ఆరాధన మానేసాం అనుకోండి, వ్యక్తిగత ఆరాధన మానేసాం అనుకోండి. నేను అంటుంది సామూహికమైన, సామాజిక పరమైన ఆరాధన కాదు. అంటే సమాజంగా కూడే ఆరాధన గురించి నేను మాట్లాడట్లేదు. పర్సనల్ గా, ఇండివిజువల్ గా నీకు నువ్వుగా ఆరాధన చేసే ఆరాధన, నీ ఇంట్లో కూర్చొని వ్యక్తిగతంగా కూర్చొని చేసే ఆరాధన. ఓకే, సో ఆరాధన బట్టి మనం వ్యక్తిగత పవిత్రతలోనికి మనం కొనసాగింపబడతాం. ఆరాధన బట్టి. ఓకే, సో 2వ చూడండి, ఆధ్యాత్మికమైన వృద్ధి, స్పిరిచువల్ గ్రోత్ లో లోతైన సంబంధం దేవునితో లోతైన సంబంధం కావాలంటే ప్రార్థన చేయాలండి, త్రూ ప్రేయర్. 2 బైబిల్ స్టడీ. 3 అన్సీజ్డ్ వర్షిప్. ఇక ఇక్కడ అన్సీజ్డ్ వర్షిప్ అంటే లోతైన సంబంధం. అంటే అన్సీజ్డ్ వర్షిప్ అంటే క్రమము తప్పకుండా ప్రతి ఆదివారం మనం దేవుని సన్నిధిలో కనబడ్డం అనమాట. సో అన్సీజ్డ్ వర్షిప్. ఖచ్చితంగా ఏది ఏమైనా సరే, నీకు ఆ రోజు 2 అధికంగా జీతం వస్తాదన్నా సరే, నువ్వు దాన్ని వదిలేసి నువ్వు దేవుని మందిరానికి వెళ్తావు చూడు. అలా దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా, దేవునితో లోతైన సంబంధాన్ని మనం కలిగి ఉండడం ద్వారా మన పిలుపును కొనసాగించుకోగలమండి. ఓకే, సో హ్యావింగ్ ఎ డీపర్ రిలేషన్షిప్ విత్ గాడ్ కెన్ మేక్ us live according to the call of God. ఇది మర్చిపోద్దు. ఆ తర్వాత ఆధ్యాత్మికమైన పరిపక్వత, స్పిరిచువల్ మెచ్యూరిటీ. అంటే ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ యాక్చువల్లీ అంటే ఆత్మఫలములో మనం డెవలప్ అవ్వడంలో మన పిలుపులో కొనసాగగలమండి. ఇఫ్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ లవ్, ఇఫ్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ జాయ్, సంతోషం, మన యొక్క సమాధానాన్ని, పీస్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనుకోండి. ఇఫ్ వి ఎక్స్ప్రెస్ అవర్ సెల్ఫ్ కంట్రోల్, మన యొక్క ఆశా నిగ్రహాన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనుకోండి, ఈ యొక్క ఆత్మ ఫలములను ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా మనం పిలుపులో కొనసాగబడగలము. ఈరోజు చాలా తక్కువ మంది మాత్రము ఆత్మ ఫలములు యందు వారు అభివృద్ధి పొందుతున్నారండి. ఓకే, ఈ రోజు ఇన్ దిస్ ఎర్లీ మార్నింగ్ మీరు ఆత్మ ఫలములలో వర్ధిల్లుతున్నారు కాబట్టే మీరెంత ఆసక్తిగా వచ్చి వాక్యాన్ని నేర్చుకొని ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, ప్రభువులో సంతోషిస్తూ ఉన్నారు, ఆయన మరణ దినములను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఈ ధన్యాంశాలన్నిటినీ మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. యు ఆల్ ఆర్ బ్లెస్డ్. ఆధ్యాత్మికమైన అభివృద్ధిలోనికి, ఆ పరిపక్వతలోనికి నడుస్తున్నారు. ఎస్, మీరు మీ పిలుపుని కొనసాగిస్తున్నారు. దట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఇది చాలా గొప్పదైన విషయం. దేవుణ్ణి మాత్రం వదలకూడదండి, దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదండి. ఓకే, సో ఇది కంటిన్యూడ్ శాంటిఫికేషన్ కాల్. ఓకే, ఒక 5 minutes నేను ముగించేస్తాను. 2వ చూడండి, సేవ మరియు పరిచర్య గూర్చిన పిలుపు. సేవ మరియు పరిచర్యను గూర్చిన పిలుపు. ఇది 3 విధాలుగా ఉంటుందండి. 2వది ఒకటేంటంటే మనం చూసాం, కంటిన్యూడ్ శాంటిఫికేషన్ కాల్ మొదటిది. 2వది ఏంటంటే సేవ మరియు పరిచర్యను గూర్చిన పిలుపు. దేవుడు మనల్ని పిలుస్తాడు. మన యొక్క పిలుపుని సేవ చేస్తూ మన యొక్క పిలుపుని కొనసాగించవచ్చు. ఒకటి, పర్సనల్ లైఫ్, వ్యక్తిగతమైన పరిశుద్ధంగా ఉంటూ మన పిలుపుని కొనసాగించవచ్చు. 2వది ఏంటంటే
ఆయన సేవ పరిచర్య చేస్తూ మన యొక్క పిలుపును కొనసాగించవచ్చు. ఎలా అంటే, మొదటి సువార్త ప్రకటించడం, రెండోది మనకున్న కృపావరాలు మన తలాంతులను ఉపయోగిస్తూ మన పిలుపులో కొనసాగించవచ్చు, మూడోది సంఘములో నాయకత్వం నిర్వహిస్తూ మార్గదర్శకత్వాన్ని కలిగి నడుస్తూ మన పిలుపును కొనసాగించవచ్చు అన్నమాట. సో మొదటిగా చూద్దాం, ఎవాంజలిజం అండ్ అవుట్ రీచ్. ఎలా అంటే, షేరింగ్ ద గాస్పెల్, స్వార్థను ప్రకటిస్తూ, స్ప్రెడింగ్ ద మెసేజ్ ఆఫ్ సాల్వేషన్ అండ్ రిడెంప్షన్, ఈ రక్షణ సువార్తను, విమోచన పథకాన్ని, దేవుని గొప్పదైన సంకల్పాన్ని ప్రజలకు ప్రకటిస్తూ మనం ఆయన సేవలో ఉండి మన పిలుపును కొనసాగించవచ్చండి. ఈరోజు యు ఆర్ షేరింగ్ ద గాస్పెల్, ఈరోజు యు ఆర్ స్ప్రెడింగ్ ద మెసేజ్ ఆఫ్ సాల్వేషన్, కాబట్టి మనం పిలుపులో కొనసాగుతున్నాం. సో ఇది మొదటిది అనమాట, సువార్తను ప్రకటిస్తూ. ఇది రెండోది చూడండి, వెరీ ఇంపార్టెంట్, యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్ అన్నమాట. మన యొక్క ఆధ్యాత్మికమైన కృపావరాలని ఉపయోగిస్తూ, తలాంతులను ఉపయోగిస్తూ మనం పిలుపులో కొనసాగించవచ్చండి. ఏంటి కృపావరాలు అంటే, 1 కొరింథీ పత్రిక 12:4-6 చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఒకటి ప్రవచన వరం, రెండోది పరిచర్య ధర్మం, మూడోది బోధించడం, నాలుగోది హెచ్చరించడం, ఐదోది పంచిపెట్టడం, ఆరోది పై విచారణ చేయడం, అంటే సంఘంలో రూలర్గా ఒక పాస్టర్ గా ఉండడం, ఆ తర్వాత ఏడోది కరుణించడం, అంటే ఇతరులకు సహాయపడడం, ఎవరైనా లేని వారికి సహాయంగా ఉండడం, గివింగ్ పంచిపెట్టడం, శుద్ధ మనసుతో చేయమన్నాడు, కరుణించేవాడు సంతోషంతో కరుణించమన్నాడు అన్నమాట అండి. ప్రవచన వరం విశ్వాసం యొక్క పరిమాణం చొప్పున అతనికి అనుగ్రహింపబడిన దాన్ని బట్టి అతడు చేయాలి. సో ప్రొఫెసీ, మినిస్ట్రీ, టీచింగ్, ఎక్సార్టేషన్, గివింగ్, బీయింగ్ ఎ రూలర్ అండ్ హ్యావింగ్ మర్సీ, ఇవన్నీ కృపావరాలు అన్నమాట. సో యూజింగ్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ అండ్ టాలెంట్స్ వీ కెన్ కంటిన్యూ అవర్ కాల్. నీ పిలుపులో కొనసాగబడాలంటే వీటిని ఉపయోగించాలి. చాలా మంది తలాంతులు తీసుకెళ్లి భూమిలో కప్పెట్టినట్టు కప్పెట్టేస్తారు. పాఠం వచ్చు కానీ పాడరు, వాక్యం చదవడం వచ్చు కానీ చదవరు, వాక్యం చెప్పడం వచ్చు కానీ చెప్పరు. కానీ ఇలా చేయడం వస్తే మాత్రం ఎస్, we are continuing our God's call. నెక్స్ట్ ఇదిగో లీడర్షిప్ అండ్ మెంటర్షిప్. ఇది చాలా ఇంపార్టెంట్. సంఘంలో ఎల్డర్ గా అంటే పెద్దగా, సంఘంలో పెద్దగా ఉంటూ మన పిలుపును కొనసాగించవచ్చు. సంఘంలో సువార్థికుడిగా ఉంటూ మన పిలుపును కొనసాగించవచ్చు. సంఘంలో ఒక పరిచారకుడిగా ఉంటూ, డీకన్స్ అంటారు, పరిచారకుడిగా ఉంటూ మనం మన పిలుపును కొనసాగించవచ్చు. బోధకుడిగా ఉంటూ, టీచర్ గా ఉంటూ మన యొక్క పిలుపును కొనసాగించవచ్చు. ఒక ప్రవక్తగా ఉంటూ పిలుపును కొనసాగించవచ్చు. అపోస్తలుడిగా ఉంటూ పిలుపును కొనసాగించవచ్చు. ఓకే, సో స్పెసిఫిక్ సెన్స్ లో అపోస్తలుగా అవడానికి అవకాశం లేదు, ఎందుకంటే ప్రభు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే, సో ఇలా మనం సంఘంలో ఎల్డర్స్ గా కానీ, ఎవాంజలిస్ట్ గా కానీ, టీచర్ గా కానీ, డీకన్ గా కానీ మనం ఉంటూ మన పిలుపును కొనసాగించవచ్చు. అదనమాట. సో ఆయన సేవ పరిచర్య చేస్తూ పిలుపును కొనసాగించవచ్చు. ఓకే, సో ఒకటి చూడండి, 2 విషయాలు చూసాం. ఒకటి, మనం వ్యక్తిగత పరిశుద్ధత కలిగి ఉంటూ సేవ చేయడం, పిలుపును కొనసాగించడం. రెండోది ఏంటంటే, నాయకుడిగా ఉంటూ ఆయన సేవ చేస్తూ కూడా మనం మన యొక్క పిలుపును కొనసాగించవచ్చు. ఇప్పుడు మూడోది ఏంటంటే, శిష్యులను తయారు చేస్తూ మనం మన పిలుపును కొనసాగించవచ్చు. అదే మూడోది అన్నమాట, వెరీ ఇంపార్టెంట్ వన్ అన్నమాట. డిసైపుల్ మేకింగ్ కాల్, శిష్యులను తయారు చేసే పిలుపు. శిష్యులను తయారు చేస్తూ దేవుని పిలుపుని కొనసాగించవచ్చు. ఇక్కడ ఒక చిన్న ఫ్లో లైన్ ఉంది చూడండి. పౌలు ఏమంటాడంటే, తిమోతికి రాస్తూ పత్రిక 2 తిమోతి పత్రిక 2వ వచనంలో, నీవు నా వలన వినిన సంగతులు అంటాడు. అంటే పౌలు ఎవరికి నేర్పించాడంటే తిమోతికి నేర్పించాడు. సో ఇక్కడ పౌలు తిమోతి అనే ఒక వ్యక్తిని శిష్యుడిగా స్థాపిస్తున్నాడు, తయారు చేస్తున్నాడు. తిమోతికి ఇప్పుడు మరలా పని అప్పగిస్తున్నాడు. ఏమనంటే, నువ్వు నా వలన వినిన సంగతులు అనేక సాక్షులు ఎదుట విన్నావు. అంటే విట్నెసెస్ బట్టి పౌలు తనకు వాక్యం నేర్పించాడు.
తిమోతికి. పౌలు ఏ వాక్యం చెప్పాడో అది ధృవీకరింపబడింది అనమాట అండి. అది ఖచ్చితము, అది డివైన్ ఇన్స్పిరేషన్ తో ఉన్నది అని విట్నెసెస్ కూడా దానికి అంగీకరించారు. అలాంటి ధృవీకరింపబడిన వాక్యాన్ని తిమోతి నేర్చుకున్నాడు అన్నమాట అండి. నిజమైన సత్యాన్ని, ఉపదేశ రూపకముగా ఉన్న ఆ వాక్యాన్ని తిమోతి నేర్చుకున్నాడు అన్నమాట. తిమోతి నేర్చుకొని ఏం చేయాలి? పౌలు చెప్తున్నాడు అన్నమాట, ఆజ్ఞాపిస్తున్నాడు తిమోతికి. ఏమనంటే, ఇతరులకు ప్రకటించడానికి నువ్వు నమ్మకము సామర్థ్యము గల మనుష్యులను నువ్వు ఏర్పాటు చేయ అంటాడు. అంటే అదర్స్ కి ప్రకటించడానికి తిమోతి నీడ్స్ టు మేక్ డిసైపుల్స్ అన్నమాట. ఓకే, పౌలు తిమోతి అనే శిష్యుని తయారు చేస్తే తిమోతి అనేక మంది శిష్యులను తయారు చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఒక గొప్ప గురువుకి ఒక గొప్ప శిష్యుడు అయ్యాడు ఇప్పుడు తిమోతి. ఇప్పుడు తిమోతి ఏమవుతాడంటే, శిష్యత్వంలో నుంచి అతను ఇంకొక అడుగు ముందుకేసి ఆయన గురువు అవుతాడు అన్నమాట అండి. అనేక మంది శిష్యులకు అతను వాక్యం నేర్పించవలసిన వాడై ఉంటాడు అనమాట. అది నేను అంటుంది. సో పౌలు వాక్యం నేర్పించాడు, వాక్యం నేర్పించాడు. ఇప్పుడు తిమోతి నేర్చుకున్నాడు, ఇప్పుడు నేర్పిస్తున్నాడు. ఆ నేర్పించింది నమ్మకము కలిగిన వారికి, అలాగనే వారికి ఉన్న ఎబిలిటీ, సామర్థ్యం కలిగిన వారిని ఆయన సిద్ధపరచాలి, అలా తయారు చేయాలి డిసైపుల్స్ ని. సో మూడోది ఏంటంటే, శిష్యులను తయారు చేస్తూ నువ్వు ఒక టీచర్ గా ఉంటూ, నువ్వు ఒక హెచ్చరించేవాడిగా ఉంటూ, నువ్వు ఒక పెద్దగా ఉంటూ, ఒక నాయకుడిగా ఉంటూ, ఒక స్వార్థికుడిగా ఉంటూ, ఒక బోధకుడిగా ఉంటూ నువ్వు నీ పిలుపుని కొనసాగించవచ్చు. శిష్యులను తయారు చేయాలండి. యు నీడ్ టు మేక్ డిసైపుల్స్. సో మన పిలుపుని కొనసాగించేది డిసైపుల్స్ ని తయారు చేస్తూ కూడా మన పిలుపుని కొనసాగించవచ్చు. ఇక లాస్ట్ చూడండి, అంతిమ పిలుపు. ఇక దేవుడు మనల్ని పిలుస్తాడండి. మన ఆయుష్కాలం భూమి మీద అయిపోయిన తర్వాత దేవుడు మనల్ని పిలుస్తాడండి. ఈ భౌతిక మరణం లేదా నిత్యత్వానికి గల ఆహ్వానం, ద ఇటర్నల్ డెస్టినీ అన్నమాట అండి. సో దాట్ వాజ్ యువర్ అల్టిమేట్ కాల్. ఇక చివరిగా అంతిమ తీర్పు. అండ్ వీ నీడ్ టు సబ్మిట్ అవర్ ఫైనల్ అకౌంట్స్. దట్ ఈస్ ఫైనల్ అకౌంటబిలిటీ. అంతిమ తీర్పు రోజున మనం మన యొక్క కార్యాలన్నిటికీ మనం ఆయనకి అప్పగించడం, ఇది కూడా పిలిపే. లాస్ట్ గా మరణంతో మన పిలుపు అక్కడికి ఆగిపోవట్లేదు. ఇట్స్ స్టిల్ రన్నింగ్, ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. ఎక్కడికి వెళ్తామంటే, ఇక్కడ పిలుపును బట్టి జీవించిన ప్రతి ఒక్కడు పరలోకంలో దేవునితో నిత్య కాలము సంతోషిస్తాడన్నమాట అండి. సో గుర్తుంచుకోవాలా, నీ పిలుపు ఎక్కడ నడిపిస్తుందంటే, నువ్వు మారు మనసు పొందుతావు, రక్షింపబడతావు, మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటాం, మనం అనేక మంది శిష్యులు తయారు చేస్తూ ఉంటాం. చివరికి అదే పిలుపు మనల్ని పరలోక రాజ్యానికి నడిపిస్తుందండి. సో యు సీ, దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ కాల్ ఫర్ ఆల్ ద మ్యాన్ కైండ్. అదనమాట అండి అది. సో దాట్ వాజ్ అల్టిమేట్ కాల్. అంతిమ పిలుపు అదేనండి. ఓకే, సో మనం పిలుపుని కొనసాగించడం ఎలా అంటే, మనం ఈ 4 విషయాల్ని చూసాం అనమాట అండి. ఓకే, పరిశుద్ధతను కొనసాగించుకుంటూ దేవుని పిలుపులో మనం కొనసాగలం, సేవ చేస్తూ దేవుని పిలుపులో కొనసాగలం, శిష్యులను తయారు చేస్తూ మనం దేవుని పిలుపులో కొనసాగలం. చివరికి వచ్చేసరికి ఇక అంతిమ పిలుపు ఇదే అనమాట అండి. ఓకే, సో ఇక్కడతో మనం ఈరోజు వాక్యాన్ని మనం ముగిస్తున్నాం.